ఏమయ్యా ఇట్రా ఈ గంటలు ఇచ్చిపెట్టి ఇది నా వల్ల ఏటట్లేదు. ఆ మొక్క సందకాడే చెప్పాక చాయమా ఎరగదీనా నీ వల్ల ఇద్దాని అదే పరిగెత్తుతారయ్యే. ఏందయ్యో చేతులు ఊపుకుంటూ వస్తున్నావు? ఊపుకుంటూ వస్తాయి ఏంటి నీకు తెలవదులే చూడు కొత్త రకం జంతువులు. జంతువులు ఎంత కాదు పీతలు అయితే ఏటి పీతలు తెచ్చావుగా ఇక్కడికే వచ్చినాయి. దండ 2 కేజీలు అంట దండ తెచ్చాను. చక్కగా బిర్యానీ అయ్యి బిర్యానీ బాగా ముదిరి పీత గాని బిర్యానీ చూడు ఎట్లుండయో. పెద్ద పీతలే బాగుంది, పీత బాగుంది పెద్ద పీత. నువ్వు చేస్తావు నేను చేయను. నేనే చేస్తాను అయ్యా, నీ చేత ఎందుకు చెప్పటం? నువ్వే చేస్తావా? సరే నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, సరే చెయ్యి. సరే ముందుగా ఈ పీతలు శుభ్రం చేసి చూపిస్తాను చూడండి, తర్వాత బిర్యానీ చేస్తాను, దాంట్లో కావాల్సిన సరుకులు కూడా చూపిస్తాను చూద్దురు అని. ఏమయ్యా ఇట్రా ఈ గంటలు ఇచ్చిపెట్టి ఇది నా వల్ల ఏటట్లేదు. ఆ మొక్క సందకాడే చెప్పాక చాయమా ఎరగదీనా నీ వల్ల ఇద్దాని అదే పరిగెత్తుతారయ్యే. కత్తెందుకు చాయమా? అయ్యే ఇది పోతుంది, అవి కూడా ఎరగదీసేయి. ఏళ్ళు కానీ పట్టిందా వదిలిపెట్టదేక జాగ్రత్త ఎరగదీసేస్తారేగా. ముందుగా పీతలు శుభ్రం చేసుకున్నామండి. బాస్మతి బియ్యం కిలో తీసుకున్నాము, దాంతో బిర్యానీ చేస్తాను, దాంట్లో సరుకులు చూపిస్తాను చూడండి. 1 కప్పు పెరుగు, 1 కప్పు జీడిపప్పు, 2 చెంచాలు ఉప్పు, 1/2 చెంచా పసుపు, 3 చెంచాలు ధనియాలు, 3 చెంచాలు కారం, 4 చెంచాలు గసగసాలు, తగినంత నూనె, తగినంత నెయ్యి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 3 పెద్ద ఉల్లిపాయలు, 100 గ్రాముల అల్లం, 3 టమాటాలు, 50 గ్రాముల చిన్నులపాయలు. ఇదిగోనండి బిర్యానీ దినుసులు అన్నీ ఉండాలి. 4 దాల్చిన చెక్క ముక్కలు, 15 లవంగాలు, 10 యాలక్కాయలు, 1 నిమ్మకాయ, 8 పచ్చిమిరకాయలు. ముందుగా ధనియాల పొడి కొట్టుకుందాం. పోయమ్మా. ధనియాల పొడి నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. పై మసాలా నూరుకోవటం అయిపోయిందండి. దీంట్లో 1 చెంచా ధనియాలు, 3 లవంగాలు, 1 చిన్నులపాయ, కొంచెం దాల్చిన చెక్క వేసాను. పై మసాలా నూరటం అయిపోయింది అనమాట. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ నూరుకుందామండి. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. అల్లం చిన్నులపాయ నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకుందాం. నిండా నీళ్ళు పోసి 1 అరగంట నానబెట్టుకుందాం. ముందుగా పీతల్లో మసాలాలు కలిపి పక్కన పెట్టుకుందాం 1 అరగంట సేపు. ఒక 1/2 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, 2 చెంచాలు కారం, 1 చెంచా అల్లం చిన్నులపాయ పేస్టు, 1 నిమ్మకాయ, నిమ్మరసం పిండి మొత్తం ముక్కలకు పెట్టేదాకా కలగలిపి 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలు కలుపుకొని 1 అరగంట అయింది కదండి. ఇప్పుడు బిర్యానీ వండుకుందాం. దాకా కాగింది, తగినంత నూనె, తగినంత నెయ్యి పోసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని బంగారపు కలర్ వచ్చేదాకా వేపుకుందాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాను.
ఇప్పుడు ఒక కప్పు పెరుగు, 2 చెంచాలు ధనియాల పొడి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇందాక 2 చెంచాలు కారం వేసుకున్నాం కదా, ఇంకో చెంచా కారం వేసుకుందాం. ముందు పీత ముక్కలు వేసుకుందాం. తిప్పమ్మా. ఇప్పుడు నూరి పెట్టిన గసాలు వేసి ఒక పావు గంట మొగ్గించుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. కరగలాసి మాత్రమే నీళ్ళు పోసుకోవాలి. ఈ పీతలు అనేది ఒక పావు గంట మగ్గాలన్నమాట ఈ మసాలాల్లో. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక పావు గంట. ఇది పావు గంట అయింది. దించి పక్కన పెట్టుకొని రైస్ తయారు చేసుకుందాం. కేజీ బియ్యానికి 5 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ దీంట్లో వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు ఒక చెంచా ఉప్పు. నీళ్లు తెరలు వచ్చేదాకా మూత పెట్టుకుందాం. తెరలు వచ్చింది, బియ్యం వేసుకుందాం. రైస్ని 80% ఉడికించుకుందాం. ఒకసారి మూత తెచ్చి చూసుకుందాం. 80% ఉడికేసిందండి, దించేసుకుందాం. ఈ రైస్ ఇప్పుడు ముక్కల మీద వేసుకుందాం. వెయ్యయ్యా. మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకుందాం. ఇప్పుడు వేపిన జీడిపప్పు కూడా దీనిపైన వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. చుట్టూ గోధుమ పిండి పెట్టుకొని ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకుందాం. కరెక్ట్గా 20 నిమిషాలు అయింది, దించేసుకుందాం. చాయమా మంచి నెంబర్ 1 దమ్మేసావు పీతలతో. సరే, వాతావరణం కూడా బాగా మారిపోయింది, వాన సినుకులు పడుతున్నాయి. వేడి వేడిది లాగిచ్చేస్తాను రాని. ఏం గుమ్మాలింపు వచ్చేయండి చాయమా. అబ్బా, ఏం స్టేట్ సాయమ్మా. అబ్బో, చరకారలాడిపోతుందా. అందరికీ నమస్కారం అండి. పీతలతో దమ్ బిర్యానీ పెట్టించామండి మమ్మతో. వండుతూ ఉండగానే వాన పడింది అనమాట. ఈ చల్లటి వాతావరణానికి ఈ వేడివేడిగా పీతల బిర్యానీ ఎలా ఉందన్నా? ఇలా ఉండేదండి సార్, కరిగిపోతుంది, కరకరలాడిపోతుంది. ముక్క కూడా భలే ఉడికి కరకరలాడిపోతుంది. సూపర్గా ఉంది మా అమ్మ. అసలు ఎలా ఉందమ్మా? బాగుంది. బా, నా స్వామి రంగా ఏముందండి, మామూలుగా లేదు. అంత వానబడి చల్లగా వేడివేడిగా ఈ పీతల దమ్ బిర్యానీ అదిరిపోయింది అంతే. సేమ్ యాజ్ డీజ్ చేసుకోండి. ఒక్కరవ అంటే ఒక్కరవ కూడా పక్కా తప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. వాతావరణం కూడా బాగా అనుకూలించుతాను. వాతావరణం మహత్యం అనుకుంటా, ఒక రేంజ్లో ఉందిలే, మామూలుగా లేదు. పీతలు తింటూ వచ్చి ఉండాలండి నిబ్బరంగా. ఈ గంటి కొరకటం, దీంట్లో ఉన్న గుజ్జి ప్రశాంతంగా తినాలి. పీతల కూర కానీ, పీతల బిర్యానీ కానీ, పీతలు చేసిన ఏ ఐటమ్ అయినా సరే నిబ్బరంగా తినాలి. దానికి తింటేనే దాని రుచి అనేది తెలిసింది. దీనికి రుచి ఎక్కువ, వేస్ట్ ఎక్కువ. అవును. చూస్తానికి ఎంత గంటి ఉండిద్ది, లోన మూలికి మాత్రం కొంచెం ఉండిద్ది. దీపా, ఒళ్ళు గట్టిగా ఉండాలి రోజు.
జాగ్రత్తగా కొరుకు. లేకపోతే కాలే పొల్లి. అబ్బా ఏం పొడ్లు గట్టిగా ఉండగాని స్వామి. ఈ లౌజ్ లాగా ఎట్టం చూడు లోన. చక్కగా గంటలు కొరుక్కుని కొంతమంది అయితే పక్కన చిన్న సుత్తి లాంటిది పెట్టుకుని కొట్టుకుంటారండి ఇన్ని బాగా కొట్టుకోవడానికి. మన పొళ్ళు గట్టిగానే ఉండేగా ఇబ్బంది లేదనమాట. షాయమా ఆహాహా ఏం భోజనం చేసావు షాయమా. తాల్చింగా అయింది కానీ ఆల్చిపోయింది కానీ ఆకలి తపన చేసింది కానీ బ్రహ్మాండం చేసావు. ఆల్చి అంటే చినుకులు పండి కానీ మధ్యలో అందుకని బిర్యానీ చేస్తూ ఉండగా మధ్యలో వాన పడిందండి. సరే ఆగిపోద్దాం అనుకున్నాము కానీ ఆగలేదన్నమాట. కరెక్ట్గా మన టయానికి మనం తినే టయానికి చక్కగా అయిపోయింది. బిర్యానీ కూడా కరెక్ట్గా అంటే కరెక్ట్గా ఈ వాన చినుకుల్లో అద్భుతంగా ఉందన్నమాట. ఇదే విధంగా ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఎక్కువ ఆలోచించమాకండి. జీవితం అంటే ఓకే హడావుడి ఏముండదు అనమాట. చాలా అంటే చాలా నిబ్రంగా ఉండండి. పని మీద మాత్రం మనం ఫోకస్ అనేది పెడతాం అనేది మర్చిపోకూడదు అనమాట. ఎక్కువ ఆలోచన చేసుకున్నా కానీ సమస్య అనేది వస్తూ ఉండిద్ది. కానీ దాన్ని కనుక మనం మైండ్కి ఎక్కించుకున్నామంటే అది మనకి విపత్తులా తయారైద్ది అనమాట. అందుకని ఎక్కువ టెన్షన్లో పెట్టుకోమాకండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.